అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. రతాలు వెళ్ళి టాబ్లెట్స్ బాక్స్ తీసుకురా. అట్టాగి బాబు. తాతయ్య ఏవి నీ టాబ్లెట్స్ చూపించు. ఇదిగో అన్నీ డాక్టర్ గారు చెప్పినట్టే ఫాలో అవుతున్నాను. ఇది 12 టాబ్లెట్ స్ట్రిప్. రోజుకొకటి వేసుకోవాలి, అంటే 12 రోజులు పడుతుంది. నేను తీసుకొచ్చే 8 రోజులైంది. ఇందులో 3 ఖాళీ అయ్యాయి, అంటే నువ్వు 5 రోజుల టాబ్లెట్స్ వేసుకోలేదు. ఏంట్రా నీ మేనేజ్మెంట్ తెలివితేటలని నా దగ్గర చూపిస్తున్నావేంటి? ఏదో మర్చిపోయి ఉంటాను. ఇలా మర్చిపోతావనే రోజు గుర్తు చేసేది. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? చెప్పండి తాతయ్య, నేనడిగితే ఇప్పుడెందుకులేమ్మా అంటారు కదా. ఇప్పుడు మీ మనవడు అడుగుతున్నాడు, చెప్పండి. ఏంటమ్మా చెప్పేది? ఆ టాబ్లెట్లు వేసుకుంటే ఏదో రకంగా ఉంటుందమ్మా, కడుపులో తిప్పినట్టు అవుతుందమ్మా. మానేస్తారు. ఏదో ఒక కారణం చెప్పి ఇలా మానేస్తూనే ఉంటారు. మరి బీపీ ఎలా తగ్గుతుంది చెప్పండి? ఏంట్రా హిట్లర్లా కదా భయిస్తున్నావు? అయినా అవన్నీ నీకెందుకురా, వదిలేయి. అవన్నీ మీ అమ్మ చూసుకుంటుందిలే. మా అమ్మ ఇంట్లో పనుల్ని చూసుకుంటుందా, మా నాన్నను చూసుకుంటుందా, నిన్ను చూసుకుంటుందా? అందుకే మీరు ఎవరు చెప్పినా వినరనే డైరెక్ట్గా నేనే అడుగుతున్నాను. నీకు మాత్రం బయట పనులు ఆఫీస్ పనులు ఉంటాయి కదరా, అందుకే వెంటనే నువ్వు పెళ్లి చేసుకో. అప్పుడు ఆ వచ్చే అమ్మాయి నీతో పాటు నన్ను కూడా చూసుకుంటుంది. మూలమూలమో చూసినారా బాబు, ఎట్ట మాట మార్చేసినారు. అబ్బా రత్తాలు, నువ్వు ఆగు. నువ్వు చెప్పరా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? నేను మీ హెల్త్ గురించి అడుగుతుంటే మీరు నా పెళ్లి గురించి అడుగుతున్నారు. అవసరమా చెప్పండి? ఒరే, టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడితే తప్పే ఉందిరా, చెప్పు. నువ్వు అంటే చాలరా, మంచి సంబంధాలు చూస్తాను. వాళ్ళల్లో నీకు నచ్చిన వాళ్ళని ఎవరినైనా సెలెక్ట్ చేసుకో. అవునన్నయ్య, వదిన వచ్చేస్తే మాకెంత బాగుంటుంది. అమ్ములు, నువ్వు కూడా మొదలు పెట్టావా? గాపు. ఎందుకు ఆపాలరా? ఇంట్లో పెద్దవాడివి, ముందు నీ పెళ్లి జరిగితేనే కదా ఆ తర్వాత వాళ్ళకి సంబంధాలు చూసేది. తాతయ్య, ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఏంట్రా తెలుసు? రే రాము, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలన్నారు. ఇన్నాళ్ళు నువ్వు నీ చెల్లి కోసం, తమ్ముల కోసం నీ పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చావు. ఇక ఊరుకునే ప్రసక్తే లేదురా. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి, అంతే. అవును రామ్, చెప్పు. సంబంధాలు మమ్మల్ని చూడమన్నా సరే, లేక నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉంటే చెప్పు. మీ పెళ్లి చూడాలని మా అందరికీ ఎంతో ఆశగా ఉందిరా. సరిపోయిందిరా, నీ దాకా వస్తే మౌనంగా ఉంటావు. అదే మా దాకా వస్తే బాధ్యతలు అంటావు, ఆరోగ్యం అంటావు, ఒక డిక్టేటర్ లాగా మమ్మల్ని కంట్రోల్ చేస్తూనే ఉంటావు. రే, నువ్వు చండశాసనుడిరా. రే, నీ కోసం నిన్ను కంట్రోల్ చేసే అమ్మాయి ఎక్కడో ఒక చోట సిద్ధంగా ఉండే ఉంటుంది లేరా.
హీరో వస్తాడా? ఖచ్చితంగా వస్తానన్నాడు. ఇంకా రాడేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? హాయ్. హాయ్. సారీ, మీకు అనవసరంగా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. నో, ఇట్స్ మై ప్లెజర్. వన్ సెకండ్. ఇదిగోండి మీ విరిస్ట్ వాచ్. ఆహా, మీరు మిస్ చేసుకున్నది ఈ మిస్ తెచ్చిచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని నేనే మీ చేతికి పెడతాను. ప్లీజ్. షూర్. Don't you wanna come and get me now? ఏంటి అలా చూస్తున్నారు? థ్యాంక్ యూ. దేనికి? మరోసారి మిమ్మల్ని కలిసినందుకు, ఆపర్చునిటీ ఇచ్చినందుకు. జనరల్లీ అమ్మాయి నవ్వితే బాగుంటుందని అంటారు, కానీ మీరు నవ్వితే ఇంకా బాగుంటారు. అంత లేదు, నేను నార్మల్ పర్సన్ని. అబ్బచ్చా, మీరేంటో మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే అర్థమైందిలేండి. ఏం అర్థమైందంట? యు ఆర్ సంథింగ్ స్పెషల్ అని. మేడం ఆర్డర్. 2 స్ట్రాంగ్ కాఫీ. ఓకే మేడం. 1 మినిట్. చెప్పండి మేడం. మీకు కాఫీ ఓకేనా? ఆర్డర్ చేశాక నో ఎందుకు చెప్తాను? ఓకే. మేడం, సార్ బాగున్నారు, మీరు ఇంకా చాలా బాగున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మీ ఇద్దరి జంట చాలా చాలా బాగుంది.